సందీప్ రెడ్డి అసహనం. బాలీవుడ్ ప్రముఖులు యానిమల్ సినిమాని తిట్టి రణబీర్ కపూర్ నటనను ఎలా పొగుడుతున్నారో తనకు అర్థం కాలేదని అంటున్నారు సందీప్ రెడ్డి వంక. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వెంటనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ ను తీసి మొదటి చిత్రంలోనే 200 కోట్లకు పైగా కలెక్షన్ కొలగొట్టాడు. పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఒకప్పటి ఆర్జీవి ఇలాగే ఉండేవాడు, ఈ విధంగానే బోల్డ్ కంటెంట్ తో సినిమాలు తీసేవాడని సందీప్ రెడ్డి ప్రశంసలు అందుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సందీప్ రెడ్డి పూర్తి ఫోకస్ స్పిరిట్ చిత్రంపై పెట్టారు. ప్రభాస్ ను 2 పాత్రల్లో చూపిస్తూ ప్రేక్షకుల్ని థ్రిల్ ఫీల్ చేయాలని అనుకుంటున్నాడు. ఇందులో ఒక పాత్ర పోలీస్ ఆఫీసర్గా ఉంటుంది. పోలీస్ పాత్రలో ప్రభాస్ ని చూస్తే ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయని సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. మరి ఈ విషయం ఇలా ఉంటే తాజాగా ఒక హిందీ ఇంటర్వ్యూలో భాగంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ సినీ ప్రముఖుల ఆలోచన విధానాన్ని తన వ్యాఖ్యలతో ఎండగట్టారు. చిత్ర పరిశ్రమ యానిమల్ ను విమర్శించి రణబీర్ కపూర్ ను ఎలా ప్రశంసించిందో గుర్తు చేస్తూ బాలీవుడ్ లో ఉన్న అసమతలను సందీప్ రెడ్డి వంగ ప్రశ్నించారు. యానిమల్ సినిమా వచ్చినప్పుడు రక్తపాతం ఎక్కువైందని, ఈ విధమైన హింస కరెక్ట్ పద్ధతి కాదని చెబుతూ తనను విమర్శించారని చెప్పారు. మరి యానిమల్ సినిమా నచ్చని అదే ప్రముఖులు రణబీర్ కపూర్ నటనకు ఫిదా అయ్యారని పొగుడుతూ చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రణబీర్ కపూర్ తో భవిష్యత్తులో అవసరం ఉండి ఆ విధంగా వారు మాట్లాడి ఉంటారేమోనని సందీప్ రెడ్డి వివరించుకున్నారు. ఇక బాలీవుడ్ పరిశ్రమకు తాను కొత్త దర్శకుడినని, తనపై కమెంట్లు చేయడం సులభం, విమర్శించడం సులువు. ఒక ఫిల్మ్ మేకర్ ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తాడు, కానీ ఒక నటుడు సంవత్సరానికి 5 సార్లు సినిమాల్లో కనిపిస్తాడని, స్టార్లు ఎవరితో కలిసి పనిచేస్తారో ఎక్కువగా చెప్పరని అంటూ సందీప్ రెడ్డి మాట్లాడారు. ఇక బాలీవుడ్ లో అసమతా తత్వం ఉందని, తాను బాలీవుడ్ ఇండస్ట్రీకి బయట వ్యక్తి కాదని, అలాగని లోపలి వ్యక్తిని కాదన్నారు. ఇలాంటి వాటికి కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఇలాగే జరుగుతుందని తాను భావిస్తున్నానని తెలిపారు. కిండర్ గార్టెన్ నుంచి అక్కడ చదువుకున్న వారు ఎవరైనా కొత్త వ్యక్తి 10వ తరగతిలో చేరినప్పుడు సీనియారిటీ ఫీల్ అవుతారు కదా, అదే విధంగా ఉందని చెప్పుకొచ్చారు. తాను డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ లో ఒక నటుడు నటించాడని, అతనికి వేరే సినిమాలో అవకాశాలు ఇవ్వకుండా కొంతమంది అడ్డుపడ్డారని తెలిపారు. అదే అతని స్థానంలో రష్మిక లేదా ఇంకో పెద్ద హీరోయిన్ ఉండే అలానే చేస్తారా అంటూ ప్రశ్నించారు కూడా. ఒక రకంగా బాలీవుడ్ లో సహించలేనితనం, కుట్ర కుతంత్రాలు రాజ్యమేలుతున్నాయని సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ తీరును ఏకిపారేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. సందీప్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పు లేదని, ముఖం చెల్లుమనిపించేలా బాలీవుడ్ కు సమాధానం ఇచ్చారని సందీప్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.